వస్తే ఫినాయిల్ ఇడ్సబెట్టాం. గసంటి చికెన్ ఇస్తే ఊకుంటారా? అదేంది పిల్ల బయట చికెన్ తినొద్దంటుర్రు, నువ్వేమో చికెన్ ఫ్రీ పెడుతుర్రని చెప్తున్నావు. మతిగిన జడిందా ఎట్లా అని చూస్తుర్రా? గీ మందిని చూస్తే మీకు పోతుంది మతి. ఎట్లా కూడిర్రో దేకు, ఫ్రీగా పెడుతురు కదా, మాత్రం రష్ ఉంటదిలే. ఓ దిక్కు కొత్తగా కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది, చికెన్ తింటే మన పానాలు కూడా ఖరాబ్ అవుతాయి అని చెప్తుర్రు కదా. కానీ ఇంకో దిక్కు పప్పు అన్నం లెక్క చికెన్ భోజనం పెడుతుర్రు. పెడితే పెట్టని మందేం బోరు అని భ్రమపడేరు. హో లుక్కేయుర్రిటు. వారే వా, ఏం మంది ఉప్మా రవ్వ పోసినా కూడా రాలనంత మంది వచ్చిర్రుగా. లేకుంటే ఇవాళ రేపు ఫ్రీగా ఫినాయిల్ దొరుకుతుంది అంటేనే ఇడవరు. ఆ సోంటిది చికెన్ భోజనం అంటే గీ మాత్రం జాతర లేకుంటే ఎట్లా? గుంటూరులో ఫ్రీ చికెన్ మేళా అని చికెను గుడ్లతోనే అన్నదానం పెట్టిర్రు. ఇక జనాలు ఆగుతారా? ఒక్కపారు తింటే సస్తమా? బర్డ్ ఫ్లూ రాని దాని తాత రాని మనల్ని ఎవడ్రా ఆపేది? చల్ నడువురి అని ఒగలనొగలు దొబ్బుకుట లైన్లో నిలబడి మరి అస్సలు తగ్గేదేలే అన్నట్టు కుమ్ముతురు చికెన్ను. ఆడోళ్ళు మొగోళ్ళని తేడానేలే, దొరికినోళ్ళు దొరికినట్టు ఇస్తరాకులు లేపుతూనే ఉన్నారు. ఇక ఇది చూసినోళ్ళు ఇన్నొద్దులు చికెన్ దుక్నాల కాడ గిరాకీ లేక ఈగలు దోమలు దులుపుకుర్రు. ఒక్కలంటే ఒక్కలు కూడా అటు దిక్కు మర్రి కూడా చూడలేరు. అసోంటిది ఇప్పుడు ఫ్రీ అనగానే ఎగబడి మరీ తింటుర్రు. అంటే పైసలు పెట్టి తీసుకున్న చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది, కానీ ఫ్రీగా పెట్టే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదా అని అవాక్కైతుర్రు. ఇన్నొద్దులు జనాలు చికెన్ మీద చేసిన తప్పుడు ప్రచారానికి ఇలా తిండికి ఏమైనా సంబంధం ఉందా? దండం రా దూత మీకు అని చేతులెత్తి నమస్కారం పెడుతుర్రు తిండి ప్రేమికులు ఇది చూసినాక.